So Telangana Jagruti always had a very strong committees across Telangana earlier. Now we are trying to revitalize our organization. In the process, we will also strengthen our organization while solving the issues of the people. What is the political angle to it? There is no political angle. There is public angle to it. That is what we are doing. So you are not going to launch any political party after this completion of this part and all. I am not an astrologer, sir. I don't know what will happen in future. Thank you. మార్చ్ ఏప్రిల్ లో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఒక ప్రచారం స్టార్ట్. ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసిరన్న. అట్లాంటిది ఏం లేదన్న. ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం. ఏప్రిల్ 13కు ప్రజాబాట ముగుస్తుంది. అంటే ఈ 4 నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు. అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్. అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం. ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం. ఈ 4 నెలల కాలంలో మా వల్ల ఒక 4 సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో. మా పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. ఏమో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటలేరు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇరిగేషను రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతులు లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు. మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు అనేక మాటలు ఇచ్చిర్రు అక్కడ. ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము, అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినరు అని. ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై జాగృతి.